సంఘటనకు సంబంధించి భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ విభాగం కూడా కీలక సూచనలు అయితే చేసింది. జగన్ బస్సు యాత్ర స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటికే 2 దాడులు జరిగాయి. మొదటి దాడి చూస్తే అప్పుడు చెప్పులతో విసిరారు. ఆ తర్వాత అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది. కానీ జగన్ మీద చెప్పు పడకుండా సెక్యూరిటీ అడ్డుకున్నారు అప్పట్లో. ఇప్పుడు ఏకంగా రాయి తగలడం, అది కూడా ఎడమ కంటి బొమ్మకు ఆ గాయం తగలడం, అంటే ఒక రకంగా త్రుట్లో ప్రాణాపాయం తప్పిందని అనుకోవాలి. అదే కనుక ఏ కంటి మీద జరుగుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణానికే ముప్పు ఉంటుంది అనేది చాలా మంది చెబుతున్నమాట. సో ఇటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ దాడి ఘటనను సీరియస్గా తీసుకుంది. ఏపీ పోలీసులను నివేదిక కూడా అడిగింది. 2 రోజుల్లో ఆ నివేదిక ఈసీకి చేరబోతుంది. మరోవైపు చూస్తే జగన్ భద్రతకు సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా కీలక సూచనలు చేశాయి. ఇక మీదట జగన్మోహన్ రెడ్డి గారు ర్యాంప్ వాక్ అయితే చేయకూడదు. అలాగే జగన్ ప్రయాణిస్తున్న బస్సు కింద 100 మీటర్ల దూరంలో మాత్రమే జనాల్ని అనుమతిస్తారు. ఆ లోపలికి ఎవరిని రానియకుండా భారీ భద్రత